సరే మీరు వెళ్ళి ప్రియని తీసుకువెళ్ళండి. ఆ పూల రంగరాజు సంగతి నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని జీపెక్కించండి. చాలా థ్యాంక్స్ సూర్య, నీ వల్లే ప్రియని ట్రేస్ చేయగలిగాం. అవునమ్మా, చాలా గ్రేట్ సూర్యకాంతం గారు, నా భార్య నాకు దక్కించారు. నన్ను పొగిడి పరాయిదాన్ని చేయకండి. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ని. ఈ గీత కోసం ఎప్పుడు రమ్మన్నా వస్తాను. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. బాయ్ గీత. బాయ్. వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. శివ, వదిలే. మావయ్య గారు పదండి. పదండి. అశో, సరిగా ఎప్పుడా ప్రియా, శివ, ప్రియా. శివ, మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానని నేను అనుకోలేదు. నిన్ను మళ్ళీ కలుస్తానన్న నమ్మకం అయితే నాకెప్పుడు ఉంది ప్రియా. అవునమ్మా, దీనికి అంతటికీ కారణం మన గీతమ్మే. అవును ప్రియా, వదిన తన స్నేహితురాలు సూర్యకాంతంతో కలిసి నిన్ను కనిపెట్టింది. సూర్యకాంతమా? అవును ప్రియా. అంటే ఎన్కౌంటర్ బ్యాచ్? తను నా ఫ్రెండ్. ఇంతకి నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేసినట్టు? నువ్వు ఎలక్షన్లో నిలబడాలని నీకు ఫైనాన్స్ చేసిన ఆ పూల రంగరాజే అసలు దొంగ. పూల రంగరాజా? అతను నన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి? ఎలక్షన్లో మా నాగేశ్వరి గెలిస్తే ఊర్లో సారాయి కొట్లు ఓపెన్ చేద్దామని సరోజ అనుకున్నట్టే, నువ్వు గెలిస్తే సారాయి దుకాణాలు ఓపెన్ చేయిద్దామని ఆ పూల రంగరాజు అనుకున్నట్ట. ఇప్పుడు నువ్వు ఓడిపోతావని తెలిసేసరికి ఎలక్షన్ రద్దు చేయించడానికి నిన్ను కిడ్నాప్ చేయించి ఇలా నాటకం ఆడాడమ్మా. దొంగ నా కొడుకు మంచి వాళ్ళ నటించి నన్ను ఇంతలా మోసం చేస్తాడా? ఎక్కడ వాడు? వాడి సంగతి సూర్యకాంత్ చూసుకుంటుందిలే. శివ, నా బిడ్డలోకి ఎక్కడుంది? ఇంట్లో నువ్వెప్పుడు వస్తావని ఎదురు చూస్తుంది ప్రియా. త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం ప్రియమ్మ. నువ్వు తిరిగి వచ్చానన్నా మీ అమ్మ వంట చేసి ఎంత ముద్ద పడేస్తుందమ్మా మాకు. అంటే ఏం లేదు, ముందు పద, మనం ఇంటికి వెళ్దాం. అక్కడ మనం అన్నీ మాట్లాడుకోవచ్చు. పద పద పద. వెళ్దాం పద. పదమ్మా. అయ్యో జాగ్రత్త, రాదురా. ఏంటి, కనబడకుండా పోయింది వాళ్ళమ్మ కాబట్టి అది టెన్షన్తో తిరుగుతుంది. మీరెందుకు తిరుగుతున్నారు? ప్రియా నా చెల్లెలే. ఆ చెల్లెలు, మీ చెల్లెళ్ళ వల్ల మనకు మిగిలినవన్నీ చిల్లులే. అసలే ప్రియ వస్తుందో లేదో టెన్షన్ పడుతుంటే ఏంటి మీ గోల? అమ్మ వెళ్ళింది కాబట్టి ఈసారి పిన్ని ఖచ్చితంగా తిరిగొస్తుందమ్మమ్మ.
ప్రియా నువ్వు తిరిగి వస్తావని నేను అస్సలు అనుకోలేదు ప్రియా. అంటే ఏటమ్మా ఈ క్యారెక్టర్ అటు నుంచి అటే వెళ్ళిపోద్ది అనుకున్నావా? అలాంటావేంటి పెదనాన్న? ప్రియా కనబడకుండా పోయిందని మా అమ్మ ఎంత ఫీల్ అయిందో తెలుసా? ప్రియా అమ్మా ప్రియా ఎలా ఉన్నావమ్మా? దుఃఖలా ఉంది. కనపడకుండా పోయింది నువ్వైతే ఎలా ఉన్నావని మీ అమ్మని అడుగుతున్నావేంటే? ప్రయాణం బాగా జరిగిందా ప్రియా? అమెరికా వెళ్ళి తిరిగి వచ్చింది. మరి ఆ కిడ్నాపర్ల చెరలో నానావతలో పడి తిరిగి వస్తే ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతావా? ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు ఎర్రి మొహం అని. సరే సరే లోపలికి వెళ్దాం పదనమ్మా. పదండి. పదండి. లోపలికి ఒక్క పదండి. నిమిషం. ఏంటే ఏంటేంటి అంత పెద్ద గండం నుండి బయటపడి మా అమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. ఎంత దిష్టి తగులుంటుందో ముందు దిష్టిది. మిమ్మల్ని ఇంట్లో పెట్టుకోవడమే దండగా అనుకుంటుంటే మళ్ళీ హారతి కర్పూరాలు అగరబత్తీలు. ఏంటి అలా చేస్తున్నావు? వెళ్ళు. వెళుతున్నాలే. ప్రియా నువ్వు రామ్మా. పదండి. పదనమ్మా. డబ్బు ఏమైంది? వామ్మో వామ్మో వామ్మో, నా డబ్బులు కనపడలేదు దేవుడు. ఏంటి ప్రియా ఏమైంది? ఏమవడం అంటే నేను బీరువాళ్ళు పెట్టిన 5 లక్షలు అక్కడ లేవు. ఉండు. అంటే ప్లేస్ మార్చారా? ఎవరు మార్చమన్నారు? అసలు నా సొమ్ముని ఎవరు ముట్టుకోమన్నారు? ప్లీజ్ మార్చలేదు ప్రియా. నీ 5 లక్షలకి కాళ్ళు వచ్చాయి. అంటే దొంగలు ఎత్తుకుపోయారు మమ్మీ. అయ్యో ప్రియా ప్రియా, ప్రియా అమ్మ ప్రియా, అయ్యో ప్రియా ప్రియా ఏమైందమ్మా? ప్రియా లేవే. ప్రియా మమ్మీ ప్రియా కళ్ళు తెరు. ఎవరు దొంగలు? ఇంట్లో దొంగలు పడి సొమ్ముని దోచుకుపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఎవరు మాట్లాడరే? ఇది ఇంటి దొంగల పనా బయట దొంగల పనా? చెప్పమ్మా, ఈ దొంగతనం చేసింది నువ్వే కదూ? వసే కన్న తల్లిని పట్టుకుని దొంగ అంటావా? అంతకు ముందు మీరు ప్రియాని దొంగ అన్నారు కదా, ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటున్నట్టుంది. నువ్వు కాకపోతే ఇంకెవరు తీస్తారు? శివ నీ పనా? మావి గారు మీ పనా? తాతయ్య చెప్పు, ఇది నీ పనా? ఊరుకో అమ్మా, నేను దొంగతనం చేయడం ఏంటి? మరి నా డబ్బులు ఎవరు కాజేశారు? మీ తమ్ముడే కొట్టేశాడు. బాలుగాడా? ఆ ఎదవే సడన్ గా కొంపకొచ్చి సైలెంట్ గా డబ్బులు పట్టుకుని పోయాడు. మీ డబ్బులు పట్టుకుపోయాడు సన్నాసెదవ. మీతో పాటు నా ఇంట్లో దాచుకున్న డబ్బులు కూడా దోచుకుపోయాడు. అటైదు ఇటైదు మొత్తం 10 లక్షలు. ఇంట్లో లక్షలు కొట్టేసి గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడంట. కిడ్నాపర్స్ నుంచి బయటపడ్డాను. ఇంట్లో ఉన్న డబ్బుల్ని చూసుకుంటూ అయినా మనశ్శాంతిగా ఉందామనుకుంటే అవి కూడా లేకుండా చేశాడు దరిద్రుడు. ప్రియా 4-5 రోజులుగా ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడే కదా ఇంటికొచ్చావు. ఈ డబ్బుల గురించి ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇస్తావా? ఇస్తుందే.
మీరు తగలేసుకోండి, ఇది తెచ్చిస్తుంది. మీరు కనపడకుండా పోండి, ఇది వెతికి తీసుకొస్తూ ఉంటుంది. మీ అందరి కోసమే పుట్టినట్టుంది అది. మా నువ్వు ఆగు. ప్రియా, పోతే పోయా ఏదో డబ్బులు. ఇంట్లో వాళ్ళే దొంగలైతే ఎవరేం చేస్తారు చెప్పు. ఇప్పుడే కావచ్చు, కాసేపు రెస్ట్ తీసుకో. గీత పద. అమ్మా రెస్ట్ తీసుకో ప్రియా. ఇక నుండైనా పందిలా పడుకోవడం కాదు, గదిలోకి ఎవరు వస్తున్నారో గమనిస్తూ ఉండు. ఏంటి ఇంట్లో మన బండమ్మ తప్పితే ఎవరో కనపడడం లేదు. హ, మన కోసం అందరూ సైడ్ అయిపోయి ఉంటారు. హ, ఒక్కతే ఉంది. కాసేపు నా పెళ్ళంతో రొమాన్స్ చేస్తా. హ, కుండు ఏంటండి? ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తాం, నీట్గా ఐరన్ చేసి పెడితే రోజుకో చెత్త తమరిపి పడేస్తారు కదా. ఉదయాన్నే లేచి ఉతుక్కోవడం, సాయంత్రానికి ఇలా ఐరన్ చేసుకోవడం. బట్టలు అంటే ఉతకవే, కనీసం బట్టలు ఐరన్ చేయమని కొండమ్మకి చెప్పొచ్చు కదా. చెప్పాను, ఏమంది? నాకు రాదని చెప్పి వెళ్ళిపోయింది. రాదంటే వదిలేస్తావా? ఇప్పుడంటే సరేనే, రేపు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళాక రాదంటే వాళ్ళ అత్తగారు ఊరుకుంటారా? మెడొంచి 4 గుద్దులు గుద్దుతుంది. అప్పుడు మీరు వెళ్ళరు గాని పంచాయతీకి. నేను పంచాయతీకి వెళ్ళడం కాదే, తల్లిదండ్రులు ఏ పని నేర్పించలేదని మనల్ని ఆడిపోసుకుంటారు కదా. నేర్పిస్తానులేండి. నేర్పించడం కాదు గుండు, పిల్లల్ని ముద్దు చేయాలి, కానీ లిమిట్ ఉండాలి. అన్ని పనులు నువ్వే చేస్తూ పోతే దానికి బద్ధకం అలవాటైపోదు. నీకేమో పని ఎక్కువైపోతుంది. నువ్వు స్ట్రెయిన్ అవుతావు, నేను ఫీల్ అవుతాను. ఏంటి ఎప్పుడూ లేంది నా గురించి ఇంతలా ఫీల్ అయిపోతున్నారు? నేను గాక ఇంకెవరు ఫీల్ అవుతారు? నువ్వు ఇలాంటి పనులు చేసి అలసిపోయి ఏ జ్వరం తెచ్చుకున్నావు అనుకో, నీకు దగ్గరుండి సేవలు చేయాల్సింది నేను కాదా? నువ్వు లేవలేని పరిస్థితి తెచ్చుకున్నావు అనుకో, అన్ని పనులు చేయాల్సింది నేను కాదా? నువ్వు అసలు మంచం మీద నుంచి లేచి చీర కూడా కట్టుకోలేనంత నీరసించిపోయావు అనుకో, నీకు చీర కట్టాల్సింది ఎవరు? నేనే కదా. చాలు చాలు చాలు, మీరు చేయాలనుకున్న సేవలు చాలు, ఆపండి. అలాంటి పరిస్థితి ఏం రాదు. అలా అనుకోవడానికి లేదు గుండు. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా మారిపోతాయి మనం చెప్పలేం. ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో. అయ్యో అయ్యలేదు గీయలేదు, కూర్చో. నేను అసలు నీ కష్టం చూడలేకపోతాను గుండు. అందుకే అన్ని పనులను చూసుకోవడానికి రేపే ఓ పని మనిషిని పెట్టేస్తాను. పని మనిషి? మనం తినడానికే తడుముకుంటున్నాం, మనకి పని మనిషి. ఎప్పుడు లేంది ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఏంటి విషయం? ప్రేమ ఎప్పుడు ఉంది గుండు, కానీ చూపించడానికే టైం కుదరట్లేదు. అబ్బో, అంత బిజీ అన్నమాట మీరు. బిజీ కాదే, సిచ్యువేషన్స్. ఆస్తుండి అనుభవించలేకపోయిందనే టెన్షన్, కోటలో ఉండే మనం ఈ పెంకిటింట్లో వచ్చి పడ్డామనే బాధ. అదే మనం వచ్చి మీ అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నామని బాధ. ఆ తర్వాత ఎలక్షన్స్, తర్వాత ప్రియా కిడ్నాప్ అవ్వడం, ఒకదాని తర్వాత ఒకటి, అన్ని టెన్షన్లే కదా. ఇక మనం కలిసి ఉండే టైం ఎక్కడుంది? నీ మీద ప్రేమను చూపించే సోర్స్ ఎక్కడుంది? ఇప్పుడు ప్రియా ఇంటికి వచ్చింది కాబట్టి ఓ టెన్షన్ క్లియర్ అయిపోయింది. ప్రియా ఇంటికి రావడం నీకు ఆనందమే కదా? అలా అంటారేంటండి? ఆనందమే కదా. అవును. అయితే ఈ ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేషన్ అండి? అయితే అందరిని పిలుస్తాను. అందరిని పిలుస్తావా? ఇది మన ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఇద్దరమా? ఎలా? పువ్వులు తెచ్చారా? యాక్చువల్గా లారీ తెద్దాం అనుకున్నానే. లారీనా? ఏం చేసుకోవడానికి? నాకు అదే ఫీలింగ్ వచ్చి మూర పట్టుకొచ్చాను.
పబ్బం గడుపుకోవడానికి మీ మగాళ్ళు భలే కథలు చెప్తారే. కథలేంటే? లేకపోతే ఏంటి, నా కోసం మల్లెపూలు పట్టుకొచ్చిన మీరు ఆ విషయం చెప్పడానికి కథ ఎక్కడ మొదలు పెట్టారు? గుండమ్మకి ఐరన్ చేయడం నేర్పించకపోతే ఎలా, రేపు పెళ్ళైన తర్వాత నిన్ను ఆడిపోసుకుంటారు అని అటు ఇటు తిప్పి చివరికి పూల దగ్గరికి తీసుకొచ్చారు. అది కాదు గుండు. యాక్చువల్గా పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలకి రొమాన్స్ చేసుకునే టైం తగ్గిపోతుంది. సిచ్యువేషన్స్ చాలా అవేగా ఉంటాయి. అలాంటప్పుడు మనమే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకోవాలి, స్పేస్ చూసి వాడుకోవాలి. అవునీ, ఇంటికొచ్చేసాను. ఆ 4 రోజులు నరకం చూశాను. నా అనుకున్న వాళ్ళే ఆదుకున్నారు, నమ్మిన వాళ్ళు మోసం చేశారు. ఇదంతా ఆ పూల రంగరాజు చేసిన పని. చీకటి పడింది. గడియారం కూడా తన పని తను చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంది. కోడలు తిరిగి వస్తే మన కష్టాలన్నీ కొలిక్కి వస్తాయి అనుకున్నాను, కానీ ఈవిడేమో ఫోన్లో మాట్లాడుకోవడమే సరిపోతుంది. ఈ పూటైనా అన్నం మెతుకులు చూస్తామంటారా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి అందరూ నా వంక చూస్తున్నారు, నీరసంగా జాలీగా? నేను కనిపించినప్పుడైతే ఓకే, నేను తిరిగి వచ్చేసాను కదా. ఈ నీరసం జాలి నువ్వు రానందుకు వచ్చింది కాదు, నువ్వు వచ్చావని వచ్చింది కాదమ్మా. మరి ఆకలి బాధ తట్టుకోలేకొచ్చింది ప్రియా. మీకు ఆకలి బాధ? అలా కొట్టి పారేకి మమ్మీ. నువ్వు కనపడకుండా పోయిన తర్వాత మేం పడిన పాటలు వీధి కుక్కలు కూడా పడవు. మరి అంత చండాలంగా పోలుతావు వీటిలోకి? చండాలంగా ఉంది, అది మంచిగానే పోల్చింది. ఈ 4 రోజులు వాటికన్నా ఫుడ్ దొరుకుంటుందేమో కానీ మనకేమైనా దొరికిందో చెప్పండి. ఫుడ్ దొరకపోవడం ఏంటి? మీరేమైనా అడవిలో ఉన్నారా? ఇంట్లోనే కదా ఉన్నారు. అవును, ఇంట్లోనే. మీ అమ్మనే రాకాసి చేతిలో నలిగిపోయాం. నువ్వు కనపడకుండా పోయావని వంకతో ఆవిడ ఏం చేసిందో తెలుసా మమ్మీ? తెలుసా తెలుసా తెలుసా?
ఆచూకీ తెలిసే వరకు, తిరిగి నా కూతురు నా ఇంటికి వచ్చే వరకు ఈ ఇంట్లో పొయ్యి వెలగదు. అంతే. ఉల్లిపాయలు కాల్చుకొని మేము ఆవకాయ బద్దలు లాక్కుంటూ నేను కాలం గడిపాను. ఆ గీతమ్మ మా కష్టం అర్థం చేసుకొని అప్పుడప్పుడు అంత ఫుడ్ పెట్టింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి మేము గోడ మీద పటాల్లోకి ఎక్కేసి ఉండేవాళ్ళమమ్మా. మా అమ్మ ఇంత దారుణంగా ప్రవర్తించిందా? మరి ఇక్కడ మమ్మల్ని ఎండగట్టి రాత్రిపూట మాత్రం మీ అమ్మ బయటికెళ్ళి బిర్యానీ మెక్కొచ్చదు తెలుసా? అది వండకపోతే మీకేమైంది? మీరే వండుకుని తినొచ్చుగా. హ, ఎలా తింటాం? కిచెన్ లో సరుకులన్నీ బీరువాలో పెట్టి తాళం వేసుకుంటే ఆ, పుట్టి బుద్ధి తిరిగినప్పటి నుంచి ఎప్పుడు పస్తుండడం అంటే తెలియదమ్మా నాకు. మా సంగతి అటుంచవే. చిన్న పిల్ల, సొంత మనవరాలు, అది పాపం ఆకలి ఆకలి అని ఏడుస్తుంటే కనీసం కనికరించను కూడా కనికరించలేదు. ఈ పూటైనా అన్నం పెట్టించవే మమ్మీ, ఆకలేస్తుంది. ప్రియా మమ్మీ! ఆగవే. మమ్మీ 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 ప్రియా రాఖీకి తోసుకుంటూ వెళ్ళిపోతావేటే.